నమస్తే నేను వంశీ వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 50 ఇక డీటెయిల్స్ లకు వెళితే తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలలోపే ఈ ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహించాల్సి ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. జూన్ 2న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. అదే రోజు గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించనున్నారు. ఈసీ నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు శాంతికుమారి. తెలంగాణ తల్లి హోదాలో సోనియా ఆవిర్భావ దినోత్సవానికి వస్తుందని రాజ్యసభ మాజీ సభ్యుడు వి హనుమంతరావు అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన గాంధీ భవన్ లో మండిపడ్డారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి దర్గా దగ్గర కేసీఆర్ కేటీఆర్ అడుక్కునే వాళ్లని ఎద్దేవా చేశారు ఆయన. సోనియా గాంధీ పెద్దమ్మ అని, నేను చిన్నమ్మ అని సుష్మా స్వరాజ్ చెప్పిన మాటలను మర్చిపోయావా కిషన్ రెడ్డి అంటూ చురకలంటించారు. కిషన్ రెడ్డి ఇప్పటికైనా నీ మాటలు బంద్ చేయాలని సూచించారు విహెచ్. సోనియా గాంధీని ఆవిర్భావ వేడుకలకు పిలిచి సీఎం రేవంత్ మంచి నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. జూన్ 2న జరగనున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ప్రజలను కోరారు విహెచ్. నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వాన్ని తాను ఎక్కడా చూడలేదని మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండానే 30,000 ఉద్యోగాలు రేవంత్ ఎలా ఇచ్చాడో చెప్పాలన్నారు. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని రేవంత్ మోసం చేశాడని ఆక్షేపించారు కేటీఆర్. ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి దరఖాస్తులు స్వీకరిస్తే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగాలు ఇచ్చినట్లు తన ఖాతాలో వేసుకుని గత ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని సైతం పక్కాగా అమలు చేయలేదని విమర్శలు ఎక్కుపెట్టారు. 6 నెలలైనా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కాంగ్రెస్ సర్కార్ ఇవ్వలేకపోయిందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ఇప్పుడు చేతులెత్తేసిందని విమర్శించారు హరీష్ రావు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ నేతలు మాయమాటలతో మోసం చేస్తున్నారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు ఈటెల. ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో తెలంగాణలో వసూలు చేసి డబ్బు ఢిల్లీకి తరలిస్తున్నారని మోడీ అమిత్ షానే అన్నారని చెప్పారు. తక్కువ టైంలో ప్రజల చేత చీత్కరింపబడిన ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి సర్కార్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అమలుకు సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ దుస్థితి ఎదురైందని ఈటెల ఆక్షేపించారు. కేంద్రంలో 10 ఏళ్లు పాలించిన నరేంద్ర మోదీకి ప్రజల్లో రాను రాను పాజిటివిటీ పెరుగుతున్న తీరు విశ్వాసాన్ని పెంపొందిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈటెల. ముస్లింలు పేదవారికి మాత్రమే రిజర్వేషన్లు అమలవుతున్నాయని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న అంశంపై ప్రధాని మోడీ షా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ముస్లిం రిజర్వేషన్లపై మరోసారి మాట్లాడితే మోడీపై డిఫమేషన్ కేసు వేస్తానని చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తున్నామని ఎన్నికల ప్రచార సభల్లో ప్రకటించి తాత్కాలిక ఆనందం పొందుతున్నారని షబ్బీర్ దుయ్యబట్టారు. రిజర్వేషన్ల పేరుతో ముస్లింలకు ఇబ్బంది కలిగిస్తే సహించే ప్రసక్తే లేదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు షబ్బీర్. బీఆర్ఎస్ హత్య రాజకీయాలు చేయడం దురదృష్టకరమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శ్రీధర్ రెడ్డి హత్యపై బీఆర్ఎస్ నిరాధార ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. మృతుడు శ్రీధర్ రెడ్డికి అనేక వివాదాల్లో ప్రమేయం ఉందని గుర్తు చేశారు. శ్రీధర్ రెడ్డికి ఆయన కుటుంబంతోనే తగాదాలు ఉన్నాయని చెప్పారు. హత్యలకు రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడటం సరికాదన్నారు. ఇక శ్రీధర్ రెడ్డి హత్య ఘటనలో ఎవరి ప్రమేయం ఉందో పోలీసులు తేలుస్తారన్నారు జూపల్లి. ఢిల్లీ మద్యం కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు వాదనలను సోమవారానికి వాయిదా వేసింది. దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కవిత న్యాయవాది కోర్టుకు వివరించారు. అప్పుడు ఢిల్లీ హైకోర్టు కవిత న్యాయవాదికి మెయిల్ ద్వారా కౌంటర్ కాపీ ఇవ్వాలని దర్యాప్తు సంస్థకు ఆదేశించింది. ఆదివారం సాయంత్రంలోపు కౌంటర్ కాపీ ఇవ్వాలని తెలిపింది. సోమవారం 2 కేసుల్లో కవిత వాదనలు పూర్తి చేయాలని కోర్టు సూచించింది. మంగళవారం ఈడీ సిబిఐ వాదనలు వింటామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మే 21న కౌంటర్ వేస్తామని, జూన్ 7న ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని సిబిఐ వెల్లడించింది. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆర్మూర్ నియోజకవర్గంలో జీవన్ మాల్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులతో జీవన్ మాల్ మల్టీప్లెక్స్ ప్రారంభమైంది. ఆర్టీసీ అధికారులు మాల్కు తాళాలు తీశారు. కోర్టు ఆదేశాల మేరకు జీవన్ రెడ్డి మాల్ తెరుచుకుంది. ఈ నెల 16న జీవన్ రెడ్డి మాల్ను ఆర్టీసీ అధికారులు సీజ్ చేశారు. 3,50,00,000 బకాయిలు చెల్లించలేదని ఆర్టీసీ అధికారులు మాల్ను సీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ అధికారులు జీవన్ మాల్ను ఓపెన్ చేశారు. ఒక కేసు నుంచి ఊరట లభించగానే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై మరొక కేసు నమోదైంది. జీవన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై చేవెళ్ల పిఎస్లో 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. భూమిని కబ్జా చేశారని జీవన్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. దామోదర్ రెడ్డి అనే వ్యక్తి జీవన్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే భూమికి కాపలాగా ఉన్న పంజాబ్ గ్యాంగ్ దామోదర్ రెడ్డిపై దాడికి దిగింది. మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. షామీర్పేట మండలంలోని బోంశ్రీపేట పెద్ద చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేశారు అధికారులు. చెరువు ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలు చేశారంటూ మల్లారెడ్డిపై ఫిర్యాదు చేయడంతో జేసీబీల సాయంతో చెరువులో నిర్మించిన ప్రహరీ గోడను ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు కూల్చివేశారు.
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రైతులకు అటవీ శాఖ అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాగజ్నగర్ మండలం అంకుసాపూర్ శివార్లోని పట్టా భూములు సాగు చేస్తున్న రైతులను అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. 30 ఏళ్లుగా భూములు సాగు చేసుకుంటున్నామని అయినా అధికారులు అడ్డుకోవడంపై రైతులు మండిపడ్డారు. ప్రతి సంవత్సరం సాగు సమయంలోనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు రైతన్నలు. ఆదిలాబాద్లోని కృషి విజ్ఞాన కేంద్రంలో విత్తన మేళ కార్యక్రమం నిర్వహించారు. రైతులు పంటల సాగులో మంచి విత్తనాలు ఎంచుకుని అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచనలు చేశారు. విత్తన షాపులలో అన్ని రకాల విత్తనాలను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకురావాలన్నారు. ఆదిలాబాద్లో నకిలీ విత్తనాల ముఠా గుట్టురట్టయింది. టాస్క్ ఫోర్స్ అధికారులు పక్కా సమాచారంతో రామ్నగర్లోని ఓ ప్రైవేటు గోడౌన్పై దాడులు చేశారు. దాదాపు 30 లక్షల విలువైన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నకిలీ విత్తనాల దందా రైతన్నలను ఆందోళనకు గురి చేస్తుంది. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గోపాల్పూర్ గ్రామంలో వ్యవసాయ అధికారులు పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 3 క్వింటాల 20 కేజీల నకిలీ బీటీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా గుంటూరు ప్రాంతం నుండి దిగుమతి చేసుకుని అక్రమంగా పత్తి విత్తనాలను నిల్వ ఉంచి రైతులకు అంటగట్టాలని చూసిన ప్రభాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం పత్తి విత్తనాల బస్తాలను పోలీస్ స్టేషన్కు తరలించి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్ ఆధ్వర్యంలో విత్తనాలను పరిశీలించి చూడడంతో నకిలీ బీటీ విత్తనాలని నిర్ధారించారు. పట్టుబడ్డ నిందితులను జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రాములు మాట్లాడారు. నిందితులు గుంటూరు ప్రాంతం నుండి నకిలీ పత్తి విత్తనాలను తీసుకొచ్చి అమాయక రైతులకు విక్రయించడానికి సిద్ధంగా ఉంచారని, దీంతో వ్యవసాయ పోలీస్ శాఖ అధికారులు పక్కా సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, వాటి విలువ సుమారు 3.5 లక్షలకు పైగా ఉంటుందని, పట్టుబడ్డ నిందితులపై కేసు నమోదు చేశామని, ఎవరైనా రైతులు నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి మోసపోకూడదని, అలాగే ఎవరైనా నకిలీ విత్తనాలను అమ్మితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ గ్రామ రైతు వేదిక వద్ద రైతులు ఆందోళనకు దిగారు. సబ్సిడీ విత్తనాల కోసం పడిగాపులు కాశారు. కందవాడ, జల్లగూడెం, పామెన, పలుగుట్ట, నారాయణగూడ, అల్లవాడ గ్రామాలకు చెందిన రైతులకు కేవలం 200 బస్తాలు ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చింది. ప్రభుత్వ సబ్సిడీ విత్తనాలు తమ గ్రామాలకు అందడం లేదని వాపోయారు రైతన్నలు. విత్తనాల కోసం రైతు వేదిక వద్దకు వస్తే దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు రైతులు. ఏసీపీ ఉమామహేశ్వరరావు కస్టడీ పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా వేసింది నాంపల్లి ఏసీబీ కోర్టు. ఏసీపీ కస్టడీ పిటిషన్పై నాంపల్లి ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టును అధికారులు ఆశ్రయించారు. అయితే విచారణను సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో భద్రాద్రి పవర్ ప్లాంట్ బొగ్గు రవాణా చేస్తున్న టిప్పర్ డ్రైవర్లు నిరసన బాట పట్టారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. లారీ ఓనర్లు తమ గోడు చెప్పుకున్నా పట్టించుకోవటం లేదని, స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు తమ గోడు చెప్పుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా లారీ యజమానులు స్పందించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని పెద్ద చెరువు వివాదాస్పదంగా మారింది. చెరువుపై సర్వహక్కులు తమవేనని ముదిరాజు కులస్తులు న్యాయ పోరాటానికి దిగారు. గతంలో పెద్ద చెరువును 2 వాటాలుగా ముదిరాజు బెస్త కులస్తులకు చెందే విధంగా 2 కుల సంఘాల మధ్య పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. కొందరు ఈ ఒప్పందాన్ని తొంగలో తొక్కి బోగస్ సొసైటీ పేరుతో ఇష్టారీతన దళారులతో జతకట్టి అక్రమంగా చేపలను ఎగుమతి చేస్తూ ముదిరాజుల కడుపు కొడుతున్నారని ఆరోపించారు. చెరువుపై హక్కులను పూర్తిగా సాధించేంత వరకు తమ న్యాయ పోరాటం కొనసాగిస్తామని ముదిరాజు కుల పెద్దలు తేల్చి చెప్పారు. కాళేశ్వరం బ్యారేజ్లోని మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మళ్లీ భారీ శబ్దాలు, ప్రకంపనలు వచ్చాయి. 7వ బ్లాక్లోని 16వ గేట్ను పైకెత్తేందుకు ప్రయత్నించగా భూగర్భంలో ధ్వనులు వినిపించాయి. దీంతో బ్యారేజీ పెను ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉండటంతో పనులను నిలిపివేశారు. గతంలో వరదల సమయంలో పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవడంతో భారీ గొయ్యి ఏర్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దాన్ని పూడ్చివేశాకే గేట్లు తెరిచే అవకాశం ఉంది. కేరళలో మరో కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఈ కిడ్నీ రాకెట్ కొనసాగినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో హైదరాబాద్లోని ఒక ప్రముఖ డాక్టర్ ప్రమేయం ఉందని కేరళ పోలీసు వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ నుంచి కొచ్చి మీదుగా ఇరాన్కు తీసుకువెళ్లి కిడ్నీ ఆపరేషన్లు చేయించినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు 10ల సంఖ్యలో ఆపరేషన్లు చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నీ రాకెట్ కేసులో నిందితుడు సబిత్ ఇచ్చిన సమాచారంతో కేరళ పోలీసులు హైదరాబాద్ చేరుకుని కూపీ లాగుతున్నారు. జిగిత్యాలలో 104 వాహన డ్రైవర్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి చెందాడు. విధి నిర్వహణలో ఉన్న రాజ్ కుమార్ గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందినట్టుగా తెలుస్తుంది. గత 6 నెలలుగా వేతనాలు రాకపోవడంతో మనస్తాపానికి గురై మరణించినట్లు తోటి డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా షామీర్పేటలో వరుస చోరీలతో రెచ్చిపోయారు దొంగలు. మజీద్పూర్లోని ప్రజయ్ హోమ్స్లో తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలు చేస్తున్నారు. 3 రోజుల కిందట అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఫంక్షన్కి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి లూటీ చేశారు. ఇంట్లో ఉన్న 13 తులాల బంగారంతో పాటు 68,000 నగదును దొంగిలించారు. తాజాగా మరో 2 ఇళ్లను లూటీ చేశారు చోరీగాళ్లు. షరీఫ్ శ్రీనివాస్ ఇంట్లో 30 తులాల బంగారం, 93,000 నగదు దోచుకెళ్లినట్టుగా తెలుస్తుంది. వరుస దొంగతనాలతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ నూతన మేయర్గా లతా ప్రేమ్ గౌడ్ ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా 16 మంది కార్పొరేటర్లు ఎన్నుకున్నారు. దీంతో బండ్లగూడ జాగీర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది కాంగ్రెస్. గత మేయర్ మహేందర్ గౌడ్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో నూతన మేయర్గా ఆమె ఎన్నిక జరిగింది. కార్పొరేషన్ సమస్యలపై దృష్టి సారించి ప్రత్యేక నిధుల ద్వారా పరిష్కరించేందుకు కృషి చేస్తానని లతా ప్రేమ్ గౌడ్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ లక్డీ కపుల్లోని ద్వారకా హోటల్లో హల్వా తిని అస్వస్థతకు గురైంది ఓ మహిళ. నిన్న స్రవంతి అనే మహిళ కుటుంబ సభ్యులతో కలిసి ద్వారకా హోటల్కు వచ్చింది. హోటల్లో క్యారెట్ హల్వా తిన్న తర్వాత డీహైడ్రేషన్, కడుపు నొప్పి రావడంతో హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఫుడ్ పాయిజన్తోనే అస్వస్థతకు గురయ్యారని బాధితురాలు ఖైరతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్రవంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. ఫుడ్ శాంపిల్స్ ను ల్యాబ్కు పంపినట్లు ఖైరతాబాద్ సీఐ రాజశేఖర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్నామని బొత్స సత్యనారాయణ తెలిపారు. మే 9న విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని మరోసారి చెప్పారు. 5 ఏళ్ల పాటు ప్రజా అవసరాలకు అనుగుణంగా పాలన చేపట్టామని, సామాన్యుడు ఆర్థికంగా ఎదిగేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రజలకు గుమ్మం ముందుకు పాలన తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు బొత్స. బెంగళూరు రేవు పార్టీతో తనకు సంబంధం లేదని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. అవసరమైతే బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి తాను సిద్ధమేనని చెప్పారు. తనపై ఆరోపణలు చేసే సోమిరెడ్డి తన బ్లడ్ శాంపిల్ ఇవ్వగలరా అని సూటిగా ప్రశ్నించారు. తన పాస్పోర్ట్ తన దగ్గరే ఉందని, నిందితుడు గోపాల్ రెడ్డితో నాకు ఎటువంటి పరిచయం లేదని అన్నారు. తన కారు స్టిక్కర్పై పోలీసులకు ఫిర్యాదు చేశానని, సోమిరెడ్డిపై నేను చేసే ఆరోపణలన్నీ పచ్చి నిజాలని మంత్రి కాకాని స్పష్టం చేశారు. పార్టీ కోసం లోకేష్ సుదీర్ఘ పాదయాత్ర చేశారని, చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసిన రోజునే రాష్ట్ర టీడీపీ బాధ్యతలు లోకేష్ కు అప్పగించాలన్నారు బుద్ధ. త్వరలో చంద్రబాబు ఆత్మకథ రాస్తానని, అందులో లోకేష్ కు ఒక పేజీ ఉంటుందన్నారు. మాచర్ల ఘటన మొదటి బాధితుడిని తానేనన్న బుద్ధ వెంకన్న పిన్నెల్లి లాంటి వ్యక్తులను షూట్ చేయాలనే హాట్ కామెంట్స్ చేశారు. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతోంది. మాచర్లలో ప్రశాంతమైన వాతావరణం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈవీఎం ధ్వంసం చేస్తున్న వీడియో బయటకు రావడంతో కోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లొంగిపోతాడంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన కోసం తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు 2 రోజులు గాలించారు. ఇదిలా ఉండగా ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. జూన్ 6 వరకు పిన్నెల్లిని అరెస్టు చేయవద్దంటూ ఈసీకి ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. అనంతపురం జిల్లా గుత్తి మండలం ఈసురాళ్లపల్లికి చెందిన ఉపేంద్ర ఇటీవల ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. నిరుపేద బెస్త కుటుంబానికి చెందిన ఉపేంద్రకు పర్వతారోహణపై ఆసక్తి ఉంది. ఆర్థిక స్తోమత లేకపోయింది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ను కలిసి తన దేన స్థితిని చెప్పుకున్నాడు. ఉపేంద్రకు సుమారు 20 లక్షల రూపాయలకు పైగా ఆర్థిక సాయం అందించారు లోకేష్. డార్జిలింగ్లోని హిమాలయన్ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్, తీరంగ్లోని నిమాస్ సంస్థలో ఉపేంద్ర శిక్షణ తీసుకున్నాడు. మౌంటైన్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఎవరెస్ట్ శిఖరంపై టీడీపీ జెండాతో పాటు నారా లోకేష్ కుటుంబ ఫోటోను ప్రదర్శించాడు. నిరుపేద యువకుడు ఉపేంద్ర ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడం గర్వకారణమని చంద్రబాబు నాయుడు ఎక్స్ ద్వారా తెలిపారు. చంద్రగిరి అల్లర్ల కేసులో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. కూచివారిపల్లి, రామిరెడ్డిపల్లి దాడుల్లో పలువురికి కేసులు నమోదు చేశారు పోలీసులు. నిందితుల్లో పలువురు ఐటీ ఉద్యోగులు, వైద్యులు ఉన్నట్లుగా తెలుస్తోంది. చెవిరెడ్డి వాహనాల ధ్వంసంలో 20 మంది నిందితులు, వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి ఇంటిపై దాడిలో 24 మంది నిందితులు హైదరాబాద్, బెంగళూరులో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులుగా గుర్తించారు. వారిపై కేసులు నమోదైనట్లు సమాచారం. ఓటేసేందుకు వచ్చి అల్లర్లో పాల్గొన్నారంటూ టెకీలపై కేసు నమోదైనట్టు తెలుస్తుంది. అయితే తమను కావాలనే ఈ కేసులో ఇరికించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐటీ ఉద్యోగులు. తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామంటున్నారు. కేసులపై వివరణ ఇవ్వాలని పోలీసులకు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఈవీఎం ధ్వంసం ఘటనపై సిట్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన సిట్ ఈవీఎం ధ్వంసం వెనుక కుట్రకోణాలు ఉన్నాయా అనే దానిపై ఆరా తీస్తుంది. పిన్నెల్లి వీడియో ఎలా బయటకు వచ్చిందన్న దానిపై సిట్ ఎంక్వైరీ చేస్తుంది. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సమగ్ర నివేదిక సిద్ధం చేస్తుంది సిట్ బృందం. ఆపరేషన్ కంబోడియా సక్సెస్ అయింది. ఎయిర్ ఇండియా విమానంలో కాంబోడియా బాధితులు విశాఖ చేరుకున్నారు. సిపి రవిశంకర్ అయ్యన్నార్ వారికి స్వాగతం పలికారు. దాదాపు 150 మంది కంబోడియాలో సైబర్ మోసానికి గురయ్యారు. తమను రక్షించాలని విజ్ఞప్తి చేయడంతో వైజాగ్ పోలీసులు చొరవ తీసుకుని వారిని స్వదేశానికి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే తొలి దశలో కొద్దిసేపటి క్రితమే ఎయిర్ ఇండియా విమానంలో కొంతమంది విశాఖకు చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా 6వ విడత పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. ఇప్పటి వరకు 428 లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. 8 రాష్ట్రాల్లోని 58 లోక్సభ స్థానాలతో పాటు ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు సైతం ఎన్నికలు జరగనున్నాయి. 6వ విడతలో 11.13 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం 1,14,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఎలక్షన్ కమిషన్. యూనిఫామ్ సివిల్ కోడ్ను తీసుకొస్తామని ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. దేశంలోని ప్రతి పౌరుడికి ఒకే చట్టం ఉండాలనేదే తమ లక్ష్యమన్నారు ప్రధాని. కానీ కాంగ్రెస్ యూనిఫామ్ సివిల్ కోడ్ను వ్యతిరేకిస్తోందని ఆక్షేపించారు. ముస్లిం పర్సనల్ లా పేరుతో కాంగ్రెస్ షరియాకు మద్దతిస్తోందని దుయ్యబట్టారు ప్రధాని. బీహార్ ప్రజల్లో విద్వేషాన్ని నింపేందుకు అమిత్ షా ఇక్కడికి వస్తారని తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు. అమిత్ షా మాటలను బీహార్ ప్రజలు విశ్వసించరన్నారు. అబద్దాలు, ద్వేషాలను ఇక్కడి ప్రజలు పట్టించుకోరన్నారు. 10 ఏళ్లలో బీహార్ కోసం బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు తేజస్వి.
బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్ జరిగితే 24 గంటల్లోనే పోల్ శాతాన్ని ఇచ్చేవారన్నారు ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్. కానీ డిజిటల్ యుగంలోనూ 10 రోజుల వరకు పోలింగ్ శాతాన్ని ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. పోలింగ్ బూత్ వారీగా ఓటింగ్ శాతం ఇవ్వలేమని సుప్రీంకోర్టుకు ఈసీ తెలపడంపై భూపేష్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బెంగళూరు రేవ్ పార్టీ ఆ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. బెంగళూరును డ్రగ్స్ సిటీగా మారుస్తున్నారంటూ బీజేపీ ఆరోపించింది. ఉత్తా బెంగళూరుగా మార్చుతున్నారని బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. బీజేపీ వ్యాఖ్యలను కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ ఖండించారు. రాష్ట్రంలో 100 కోట్ల డ్రగ్స్ స్వాధీనం చేసుకుని తగలబెట్టామని, డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు చాలా కష్టపడుతున్నామని చెప్పుకొచ్చారు. దేశ భద్రతా నిర్వహణపై ప్రభుత్వం గత 10 ఏళ్లుగా శ్రద్ధ చూపిందని జాతీయ భద్రతా మండలి సలహాదారు అజిత్ దోవల్ స్పష్టం చేశారు. ఇందుకు తాను ఎంతో సంతోషంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రతి దీపావళిని మన ప్రధాని దేశ సరిహద్దుల్లో సైన్యంతో చేసుకున్నారని గుర్తు చేశారు అజిత్ దోవల్. తమిళనాడు శివకాశిలోని చిన్న బాణసంచా ఫ్యాక్టరీలో కొన్ని రోజులుగా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ బాణసంచా తయారీ యూనియన్లు నిరవధిక సమ్మెకు దిగాయి. సంఘంతో అనుబంధంగా ఉన్న 150 పరిశ్రమలు సమ్మెకు వెళ్లాయి. సుమారు 10,000 మంది కార్మికులు ఉపాధిని కోల్పోయారు. దీంతో 800 నుంచి 1,000 కోట్ల వార్షిక ఆదాయానికి దెబ్బపడినట్లయింది. బంగ్లాదేశ్ ఎంపీ అన్వల్ అజీమ్ అనర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చికిత్స కోసం బంగ్లాదేశ్ నుంచి కోల్కతా వచ్చిన ఎంపీ దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన ఓ వలసదారుడు జిహాద్ పహల్దార్ని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళతో సదరు ఎంపీని హనీ ట్రాప్ చేసినట్టు తెలుస్తుంది. హత్యానంతరం మృతదేహాన్ని మాయం చేసే క్రమంలో నిందితులు దారుణంగా వ్యవహరించారు. మృతదేహాన్ని ముక్కలుగా నరికి చర్మాన్ని ఒలిచేశారు. దుర్వాసన రాకుండా శరీర భాగాలకు పసుపు రాశారు. కొన్ని భాగాలను ఫ్రిడ్జ్లో ఉంచారు. ఇతర భాగాలను ప్లాస్టిక్ కవర్లలో పెట్టి వివిధ ప్రదేశాల్లో పడేసినట్లు సమాచారం. కేదార్నాథ్ ఆలయ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో ఓ హెలికాప్టర్ గాల్లో గింగిర్లు కొట్టింది. దీంతో కింద ఉన్న భక్తులు భయంతో పరుగులు తీశారు. పైలట్ చాకచక్యంగా సేఫ్గా ల్యాండింగ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ట్రెక్కింగ్ చేయలేని భక్తులు హెలికాప్టర్లో ఆలయం వద్దకు వెళ్తారు. శుక్రవారం ఉదయం పైలట్ సహా 7గురితో సిర్సీ హెలిప్యాడ్ నుంచి కేదార్నాథ్ వెళుతున్న హెలికాప్టర్ సాంకేతిక కారణాలతో అత్యవసరంగా ల్యాండ్ అయింది. కేదార్నాథ్ ఆలయానికి సమీపంలోని హెలిప్యాడ్కు కొన్ని మీటర్ల దూరంలోనే ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. పైలట్ సహా విమానంలోని 7గురు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికలు పూర్తి కావడం, వేసవి సెలవులు కొనసాగుతుండటంతో విద్యార్థుల పరీక్షా ఫలితాలు విడుదల కావడంతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. కొన్ని రోజులుగా తిరుమల కొండపై విపరీతమైన రద్దీ నెలకొంటుంది. సామాన్య భక్తులు స్వామివారి దర్శనం చేసుకునేందుకు ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేశారు. ఈ 3 రోజుల్లో వీఐపీ సిఫారసు లేఖలను స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. ఈ మార్పును గమనించి భక్తులు సహకరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది. ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ కు చేరింది. కాగా ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 3వ ఐపీఎల్ ఫైనల్ కు చేరినట్టయింది. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఈ లీగ్ లో ఫైనల్ కు చేరుకుంది. అంతకుముందు 2018లో ఆ జట్టు ఫైనల్ కు చేరింది. మే 26న ఈ సీజన్ ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ తో హైదరాబాద్ తలపడనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. హైదరాబాద్ జట్టు స్పిన్నర్లు 5 వికెట్లు తీశారు. ఇందులో షాబాజ్ అహ్మద్ 3 వికెట్లు, అభిషేక్ శర్మ 2 వికెట్లు తీయడం గమనార్హం. ఆర్ఆర్లో యశస్వి జైస్వాల్ 42 పరుగులు, ధ్రువ్ జురేల్ 56 పరుగులు చేశారు. తొలి క్వాలిఫైర్లో కేకేఆర్ చేతిలో భంగపాటు గురైన ఎస్ఆర్హెచ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో రెండో క్వాలిఫైర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసింది. 36 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. దీంతో ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్న రెండో జట్టుగా నిలిచింది. ఈ ఫలితంతో రాజస్థాన్ రాయల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఐపీఎల్ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. మళ్లీ వచ్చే నెల 2 నుంచి టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లు సందడి చేయనున్నాయి. అమెరికా వేదికగా ఈ మ్యాచ్లు జరగనున్నాయి. అయితే టీమిండియా, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్లకైతే ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్లు ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల మందికి పైగా టీవీల్లో వీక్షిస్తారని అంచనా. వచ్చే నెల 2న ప్రారంభమయ్యే టీ20 ప్రపంచ కప్ లోనూ ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య సమరం జరగనుంది. దీనికోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ టికెట్ల ధరను అమాంతం పెంచేసి ఐసీసీ ఆదాయం పొందాలనుకోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. వచ్చే నెల 9న న్యూయార్క్ లో జరిగే భారత్ పాక్ మ్యాచ్ కు స్టేడియంలోని డైమండ్ క్లబ్ విభాగంలోని ఒక్కో సీటును 20,000 అమెరికా డాలర్లకు అమ్మడం చర్చనీయాంశంగా మారింది. ఇండియన్ కరెన్సీలో చూస్తే సుమారు 16,65,000 రూపాయలు ఉంటుంది. దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో ఈ ప్రపంచ కప్ ను నిర్వహించడానికి ముఖ్య కారణం ఆటను విస్తరించడం, అభిమానులను సంపాదించుకోవడం కోసమే కానీ టికెట్ల విక్రయాలపై లాభం పొందడం కోసం కాదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.